హాయ్ హలో వెల్కమ్ టు ఆనిశ్రీ ఛానల్. ఇది వచ్చి మా భోగి రోజు వీడియో అండి. భోగి రోజు ఎవ్రీ ఇయర్ మా అపార్ట్మెంట్లో అందరూ నార్త్ ఇండియన్సే, మ్యాక్సిమం అంటే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, కానీ నార్త్ ఇండియన్స్కి చాలా వరకు ఈ భోగి గురించి అయితే తెలియదంట, ఎవరు రారు. మేము హైదరాబాద్ వచ్చిన ఈ 5 ఇయర్స్లో వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఇయర్ అయితే నేనే భోగి వేస్తాను. ఇటు మా బిల్డింగ్కి 2 ఎంట్రన్స్ ఉంటాయి, అటు కానీ ఇటు కానీ వేస్తాం. ఎవ్రీ ఇయర్ ముందు వైపు వేస్తాం అన్నమాట. ముందు వైపు వేస్తే కరెంట్ వైర్లు ఉన్నాయి, అవి కాలిపోతాయి, ఇవి ఏదో టెన్షన్ పెట్టేస్తూ ఉంటారు. అందుకోసం ఏం చేసామంటే ఈసారి ఈ సైడ్ వైపు వేసాము. ఇది కూడా పెద్ద రోడ్డే, ఇది మా నార్త్ సైడ్ గేట్ దగ్గర అన్నమాట. ఈసారి చాలా పెద్దగా వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం చిన్నగా, మరీ చిన్నగా కూడా కాదు, ఎవ్రీ ఇయర్ కంపల్సరీ భోగి వేసి దాని మీద నీళ్ళు కాసి, భోగి నీళ్ళు అయితే అపార్ట్మెంట్లో ఎవరెవరు పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ పంచుతాను అనమాట. పంచిన తర్వాత ఇంకా ఆన్యాకి మేమందరం కూడా భోగి నీళ్ళు వాడుకోవడానికి ఇంకా ఈ ఇయర్ పెద్దది వేస్తాం కదా. దట్టు ఈ ఇయర్ వచ్చి అపార్ట్మెంట్లో అందరూ ఊర్లు వెళ్ళిపోయారు పండగకి. అయినా కూడా చాలామంది పిల్లలకైతే భోగి మంట వేసి భోగి నీళ్ళు అయితే ఇచ్చాను. వీళ్ళు మా అపార్ట్మెంట్ వాచ్మెన్లు అనమాట, 3 ఉంటారు వాచ్మెన్లు. ఒకళ్ళు ఆల్రెడీ ఊరు వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళిద్దరూ రాత్రంతా మొత్తం అన్నీ పాత సామానం ఉంటాయి కదా, అవన్నీ ఇలాగ పుల్లల కింద చేసి ఇలా భోగి మంట పేర్చారు. ఎందుకంటే ఫస్ట్ ఇలా భోగి అయిన తర్వాత నెక్స్ట్ ఇలా కింద పడుతుంది కదండి, ఖాళీ అప్పుడు కింద పడినప్పుడు దాని మీద నీళ్ళు తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అని చెప్పి అందరికీ హ్యాపీ భోగి చెప్పాలి. బట్ నేను ఈ వీడియో అయితే కొంచెం లేట్గా పెడదామని. మామూలుగా ఈ కర్రలు పేర్చే ముందు భోగికి కింద కొంచెం పసుపు కుంకుమ వేసేసిన తర్వాత అప్పుడు చెక్కలు పేర్చేసి కర్పూరంతో ఫస్ట్ కర్పూరం లోపల వెలిగించిన తర్వాత అప్పుడు మన ఇష్టం, అంటే ఒకరు వెలగకపోతే పేపర్తో కానీ అట్టముక్కతో కానీ వెలిగిస్తాం అన్నమాట. ఎప్పుడు ప్రతి ఇయర్ అన్ని చేత వెలిగిస్తాను భోగి మంట. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ మొత్తంలో అంటే ఇది గ్రేటెడ్ కమ్యూనిటీ, అంటే గ్రేటెడ్ కమ్యూనిటీ కానీ మినీ గ్రేటెడ్ అని అనొచ్చు, 80 ఫ్లాట్స్ మాట. ఎవ్వరూ రారు, నేను తప్ప. నేను భోగి మంట అంతా అవుతున్నప్పుడు కొంతమంది వస్తారు, దండం పెట్టుకుంటారు. ఎందుకంటే తెలుగు ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, వచ్చి దండం పెట్టుకొని వెళ్తారు. ఎవ్రీ ఇయర్ ఆన్య చేత వెలిగిస్తాను, బట్ ఈ ఇయర్ ఏమో ఆన్య రానని చెప్పింది వెలిగించడానికి. సర్లేదు నేనే వెలిగించేసాను. ఇంకా వెలిగించిన తర్వాత కర్పూరంతో వెలగరు కదండి, సెక్యూరిటీ వచ్చి పేపర్తో మంట వెలిగించి లోపల పెట్టి కొంచెం డీజిల్ వేస్తున్నాను అనమాట, ఇంకొంచెం బాగా వెలగాలని. ఇంకా తర్వాత ఆన్య చేత దండం పెట్టించి అందరం దండం పెట్టుకున్నాము భోగికి. మాకేంటంటే ఇవాళే భోగి రోజు మేము పెద్దలకి పెట్టేసుకుంటాం అన్నమాట. పెద్ద ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళందరికీ పెట్టేసుకొని బూర్లు అవన్నీ కలగూర అవన్నీ వేసి ఇవాళ భోగి రోజే పెట్టేస్తాము. ఫస్ట్ ఎవ్రీ ఇయర్ అంటే సేమ్ మాట, ఇలా భోగి వేయడం, భోగి అయిపోయిన తర్వాత అంటే దాని భోగి మీద భోగి నీళ్ళు కాసేసి అందరికీ పనిచేసి ఇంకా లాస్ట్లో మేము కూడా తీసుకొని వెళ్ళిపోయి ఇంకా అన్నీ అయిన తర్వాత ఇంకా పూజకైతే అన్నీ స్టార్ట్ చేసేసుకోవాలి మొత్తం. కానీ ఈ ఇయర్ అయితే భోగి చాలా బాగా అయిందండి, చాలా అంటే చాలా బాగా అయింది ఈ ఇయర్ భోగి. ఎందుకంటే వాళ్ళు పేర్చడం కూడా మంచి కర్రలన్నీ తెచ్చి ఉంచారన్నమాట, చాలా బాగా భోగి అయింది. తర్వాత ఒక గిన్నె తీసుకొచ్చి వాటర్ పెట్టి భోగి నీళ్ళు అయితే కాసేసాము. అన్నాను కదా, అంటే డీజిల్ వేస్తేనే ఎంత బాగా కాలిందో చూసారు. భోగి మంట కూడా ఎంత అందంగా ఉందో.
మా వాచ్మెన్ వాళ్ళు ఏమనుకున్నారంటే తొందరగా వెలగదేమో మేడం అంటే ఎవ్రీ ఇయర్ కొంచెం భయానికి, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ వచ్చి వైర్లు కాలిపోతాయి, మొక్కలు కాలిపోతాయి అని చెప్పి టెన్షన్ పెట్టేసేవాళ్ళు అన్నమాట అపార్ట్మెంట్లో. ఎందుకంటే భోగి అనేది ఏంటి అనేది ఎవరికి తెలియదు ఈ అపార్ట్మెంట్లో. మ్యాక్సిమం తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ అది ఇది ఏదో అంటూ ఉంటారని చెప్పి మీకు చిన్నగా వేసేవాళ్ళం. ఈసారి ఇలా ఓపెన్ ప్లేస్లో వేసాం కదా, మాకు టెన్షన్ లేదు. అసలు టైర్లు పెట్టి కాలుద్దాం మేడం, ఇంకా బాగా వస్తుంది అన్నారు. వద్దు, అసలు టైర్లు అంటే ఇంకా పొగ అంత వేరే వచ్చేస్తుంది కదండి, అక్కడ నించొని కూడా నించోలేము భోగి దగ్గర, వద్దు మామూలుగానే వేయండి, అవుతుంది ఎలా అలా అవుతుంది అన్న. కానీ చాలా బాగా అయింది భోగి. ఇదంతా కాలిన తర్వాత ఇలా కుప్పలా పడిపోయింది అనమాట. దాని మీద ఒక్కొక్కర పెడుతూ ఉన్నాం. ఇంకా ఇలా గిన్నెలో వాటర్ వేసి కాగిన వరకు తీసి పక్కన పెట్టి ఎవరొక్కలో తీసుకెళ్తూనే ఉన్నారు ఫోన్లు చేసి, లక్ష్మి ఇవాళ మాకు భోగి నీళ్ళు పంపిస్తున్నావా అని చెప్పి. ఇంకా వాళ్ళే వచ్చి తీసుకుని అనమాట వాటర్. ఇంకా లాస్ట్లో మేము వాటర్ తీసేసుకున్నాము. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కల్లా ఇంకా అన్ని వంటలు, గారెలు వేయం మేము, బూళ్ళు ఇంకా అన్ని వంటలు అయిపోయిన తర్వాత కింద పెద్దలు పెట్టేసి దూపం వేసేసి కింద పూజ అంతా అయిన తర్వాత పైకి తీసుకొచ్చి కాఫీ కోసం పెడతాం కదండి పెద్దలకని, అలా తీసుకొచ్చి పెట్టడంతో మా భోగి పూర్తయింది.